అంటే ఈ 2026లో మీ నుంచి కొత్తగా మాకు ఏం అందించబోతున్నారు గురువుగారు? మరి మీకు తెలిసిందే కదా, స్వామి అనుగ్రహంతో ఇప్పటిదాకా నేను చాలా 32 పుస్తకాలు రాశాను. అన్నీ కూడా ఇంతమందికి ఎన్నో నిత్యం చెప్తూనే ఉన్నారు చాలా. అంటే భగవంతుడు కూడా ఏంటంటే ఈ కాలం ఇలా ఉండబోతోందని అతి తేలిక విధానంలో సామాన్యులందరికీ కూడా దగ్గరికి వచ్చినట్టు దగ్గరికి తీసుకొచ్చి రావడం కోసం వచ్చినవి, చాలా తేలిగ్గా ఉండి చదువుకునేవి అండ్ వెంటనే ఫలితం చూపిస్తున్నవి. ఎప్పుడూ కూడా ఏంటంటే భయం కంటే భక్తి ఇంపార్టెంట్ అనమాట. భగవంతుని మీద భయం పెట్టుకోకూడదు, మనం ప్రేమ పెట్టుకోవాలి. అమ్మ ఆయన ఏమైనా చేసేస్తాడని భయం పెట్టి చదవకుండా నువ్వు భక్తితో ప్రేమతో చదివితే తప్పకుండా అన్ని తెలుస్తాడు. సో మన పుస్తకాలన్నీ కూడా అలా ఎంతో భక్తి భావాన్ని నింపిస్తున్నాయి, ఎంతో ప్రేమని ఇస్తున్నాయి. అలా నేను మొన్న కృష్ణుడిది రాస్తాను కదా, శ్రీకృష్ణ దర్శనం రాస్తాను. ఇప్పుడు రెండో భాగం శ్రీకృష్ణ దర్శనమే రెండో భాగం రాస్తున్నాను. ఆయనంతే ఇలా చుట్టూతో పరిగెడుతూ రాయించుకుంటున్నాడు. రెండో భాగం ఇంకా కృష్ణ లీలలు గోకులంలోను బృందావనంలోను ఆయన చూపించిన లీలలు. దీంతో పాటు ఇంకొక విశేషం ఏమిటంటే, మనకి ఇంత ముందు కాలంలో రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ పఠనం అనేవి నిత్యం జరిగేవి. అందరి ఇళ్లలో, అసలు పాత రోజుల్లో ఇళ్లలో పిల్లల చేత చదివించుకునేవాళ్ళు. ప్రతిరోజు భాగవతంలో పేజీ, రామాయణంలో పేజీ చదువుకునేవాళ్ళు. అండ్ ఒక 40-50 సంవత్సరాల క్రితం అందరూ కూడా రామాయణ భారతాలు చదివిన వాళ్ళే. మీకు చూస్తే ఒక 20 ఏళ్ల క్రితం వాళ్ళని చూస్తే అందరికీ తెలుసు. ఏంటంటే ఈ కాలంలో చాలా తగ్గిపోయింది పుస్తక పఠనం. ఎప్పుడైతే తగ్గిపోతుందో దానివల్ల మనకి ఈ రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ చదవటం కూడా బాగా తగ్గిపోయింది. సో అప్పుడప్పుడు మన అదృష్టం కొద్దీ మహనీయుల ప్రవచనాల వల్ల, మహానుభావుల ప్రవచనాల వల్ల ఎంతోమంది ప్రజలకు వెళుతోంది చాలా అన్నమాట. అయినప్పటికీ ఇంకా కూడా ప్రజలకేంటి అతి తేలిక భాషలో తేలిగ్గా రావడానికి ఇప్పుడు మన భాగవతంలో కృష్ణలీలలో ఎంతో హత్తుకుంటాయి మనని, ఎంతో చక్కగా అలాగా. సో ఇందాక నేను యాక్చువల్లీ చెప్దాం అనుకున్న వాటిల్లో అన్నాను, ఈ సంవత్సరం అంతా కూడా ఇలా రామాయణ భారతాల లాంటి పఠనం వల్ల కూడా మంచిది. ఇతిహాసాల పఠనం కూడా చాలా మంచిది. ప్రవచన రూపంలో జరగటం కూడా చాలా మంచిది. మహనీయులు ఇప్పుడు ఎన్నో చోట్ల చేస్తున్నారు. భగవంతుడు మహర్షుల ప్రేరణ చేత ఈ ప్రవచనాలన్నీ జరుగుతున్నాయి. వాళ్ళందరిలో ప్రవేశించి ఆవహించి చేయించుకుంటున్నారు భగవంతుడు. దానివల్ల కూడా ఎంతో మంచి జరగబోతోంది, జరుగుతుంది కూడా ప్రపంచానికి అనమాట. అలాగా ఇంకొక పుస్తకం ఈ మధ్య నాకు శ్రీరామచంద్రుల వారు వనవాసంలో వెళుతూ దర్శనమిచ్చారు మీకు. సో వీలున్నంత త్వరగా ఆయన రాములు కూడా ఆయనే కదా. సో రాములు వారి ఆయన అనుగ్రహంతో రాములు వారు ఆ అరణ్యవాసం వెళుతున్నంత ఇది అప్పుడు జరిగిన కొన్ని విశేష సంఘటనలన్నీ అలాగా ఆయన దర్శింపజేస్తున్నారు. వాటితో అసలు ఆ రామ దర్శనం నాకు ఎలా జరిగింది అని ఈ సంవత్సరంలో అర్థం తొందరగా వీలైనంత త్వరలో రాయాలి. ఎందుకంటే భగవంతుని అనుగ్రహంతో ఆయన తేలిక భాషలో మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అది చదువుతుంటే ఆ రామయ్య మళ్ళీ మన కంటికి కనపడాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను చెప్పానే, రాములు వారు లేని ఇల్లు ఉండేది కాదు, అండ్ రాములు వారు పేరు లేని కుటుంబం ఉండేది కాదు. రామారావు, రామచంద్రమూర్తి, రామశాస్త్రి, రామరావు అన్ని రాములు వారివే ఉండేవి పూర్తిగా మనకి. సో ఆ రామయ్య మళ్ళీ ప్రజల మధ్యకి చాలా గట్టిగా రావాలి. అది నాకు మీద పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆ మధ్య అది కూడా సీతాలక్ష్మణ సమేత రాములు వారు అది కూడా అరణ్యవాసంలో వెళుతూ ఒక ప్రదేశంలో వెళ్తున్నప్పుడు ఒక ప్రదేశం నుంచి నాకు ఆయన స్వామి దర్శనం అనుగ్రహించి, అప్పుడు ఆ అరణ్యవాస సమయంలో స్వామిని కొంతమంది మహర్షులు వచ్చి కలుస్తుండేవాడు. ఎన్నో ప్రదేశాల నుంచి స్వామి అలా వెళుతూ ఉండటం జరిగింది. అవన్నీ ఆ ప్రదేశాలు ఎవరు కలిశారు, ఏ విధంగా ఉండేవి, అప్పుడు ప్రకృతి ఎలా ఉండేది, అప్పుడు ఆ స్వామిని కలిసిన మహర్షులు వారు, మహనీయులు కొంతమంది, ఇప్పుడు ప్రస్తుత జన్మలో మన మధ్య ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎలా జరిగాయి, అసలు మనం అంతా అంటామే రామో విగ్రహం ధర్మ అని.
రామచంద్రుల వారు ఎంత అద్భుతమూర్తి, ఎంత మనోహరమూర్తి అని వర్ణిస్తూ రాద్దామనే సంకల్పంలో ఉన్నాను. అది ఆ భగవద్ అనుగ్రహంతో వీళ్ళని త్వరగా రాయాలి. అంటే గురుగారు ఇప్పుడు రాముడు అంటే అరణ్యవాసంలో ప్రయాణం చేస్తున్నారు కదా గురు, అంటే వారు అరణ్యవాసం అసలు ఎందుకు చేయవలసి వచ్చిందనే సందేశం ఇచ్చారా, లేదంటే అరణ్యవాసంలో మీకు? నేను ఏంటంటే ఎక్కువ రాసింది అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు రామాయణం చదవమని ఎందుకంటారు? సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో వచ్చినప్పుడు మనలాగా ఎన్ని కష్టాలు పడ్డాడు, పడినప్పుడు ఎలా ప్రవర్తించాడు, తన గురువుల్ని ఎంత అనుసరించాడు, గురువులు చెప్పినవన్నీ ఎట్లా విన్నాడు, అండ్ ధర్మం ఎలా పాటించాడు. సాక్షాత్తు భగవంతుడు అయినప్పటికీ మానవ రూపంలో వచ్చినప్పుడు ఒక ఆదర్శనీయ మూర్తిగా అందరికీ ఎలా మనకి నిలిచాడు అని రాముల వారి జీవితం మొత్తం మనకు అదే తెలియజేస్తుంది. చిన్నప్పటి నుంచి అనేక సంఘటనలు అన్నింటినీ కూడా. అలాగే పితృవాక్య పరిపాలన అదంటాం, అది ఈ కాలానికి ఎంతో ముఖ్యం. మన చిన్నప్పటి నుంచి మనం అదే వినేది ఏమిటి? పెద్దవాళ్ళ మాటలు వినండి, పెద్ద మాటలు అదే కదా చెప్పేది. అండ్ మనం ఎప్పుడు వింటాం మాతృదేవ పితృదేవ భవ, ఇవన్నీ మనం అన్నీ తెలిసినవే మనకి. అది ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ధర్మంగా బతకటం అనేది ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మనం ఎటువంటి పరిస్థితులను ధర్మం వదిలిపెట్టకూడదు అని మనందరికీ తాను ఆచరించి చూపించినటువంటి అవతారం రామావతారం. సో సాక్షాత్తు మహావిష్ణువే మరి అన్ని భోగభాగ్యాలు వదిలిపెట్టి వైకుంఠంలో ఓకే దుష్ట శిక్షణ కోసం శిష్య రక్షణ అది మనకు తెలుసు అని ఎత్తుతానంటాడు. మిగతా అవతారాలన్నీ ఏమిటి మనకి అంటే, ఇప్పుడు ఒక నరసింహ అవతారం ఉన్నా, కూర్మ అవతారం కానీ, ఇప్పుడు మత్స్య అవతారం కానీ, వరాహ అవతారం కానీ, అవన్నీ ఏంటంటే ఒక పర్పస్ కోసం వచ్చినవి. ఆ పర్పస్ కోసం వచ్చి అలా వెళ్ళిపోతాయి. అంతే, ఆ పర్పసే ఒక కారణం కోసం వచ్చి వెళ్ళిపోయిన అవతారాలు. ఇవేమిటి? పూర్ణావతారం అన్నమాట. మొత్తం మానవుడి మధ్య సంచరించి మానవుడిగా జీవించి భగవంతుడు తను చేసే పనులతో ఒక మనిషి ఎలా జీవించాలి అని చెప్పడం కోసం. అందుకనే ఇప్పటికీ రామాయణం అనేది ఇలా నిలిచింది. ఇంత పవిత్ర కార్యంగా ఎన్ని యుగాలైనప్పటికీ కూడా రామాయణం ఇలా నిలిచి మనందరికీ రాముడు ఆదర్శ పురుషుడే అంటే అది కారణం. సో దాంట్లో అన్నిటికంటే ఏంటి, ఒక మహా చక్రవర్తిగా ఎన్నో భాగభాగ్యాలు అనుభవించవలసిన వాడు అరణ్యానికి వచ్చి అరణ్యంలో అన్నీ వదిలేసి మామూలు ఈ వస్త్రాలు ధరించి అరణ్యంలో ఏంటి నీకు రాజభోగాల దగ్గర నుంచి వదిలేసి మామూలు అతి సామాన్యమైన కంటే కూడా కష్టమైన జీవితం గడిపాడు ఆయన. ఇన్ని సంవత్సరాలు అరణ్యవాసంలో ఆయన వెళుతున్నప్పుడు ఎన్నెన్నో సంఘటనలు జరుగుంటాయి కదా. మనకేంటంటే రామాయణంలో ఎన్నో విశేషాలు తెలుసు. మహర్షులు కలవటం కానీ ఎన్నెన్నో విశేషాలు మనం చూసాం. దాంతోపాటు ఇంకా అసలు సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి వచ్చాడంటే, నేను అందరితో అది చెప్తాను, భగవంతుడే వచ్చాడంటే ప్రతిరోజు ప్రతి గంట ఒక విశేషమే ఈ భూమికి, ఈ సృష్టికి. అంతేగా అవతార విశేషాలు. ఇప్పుడు మనం నరసింహావతారం, మనం అలా ప్రహ్లాదుడు, ఇవన్నీ కూడా హిరణ్యకశిపు ఇవన్నీ ఎలా చెప్పుకుంటూ వస్తున్నాము విశేషంగా. ఎందుకంటే అది ఆ క్షణంలో ఉద్భవించిన అవతారం, దానికోసం ఆ కార్యం కోసం ఉద్భవించిన అవతారం. ఈ అవతారాలు పూర్ణావతారాల్లో ఎన్నో జరిగాయి మనకి. సో మనకి తెలియనివి ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయన్నమాట రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ. ఇప్పుడు కృష్ణావతారంలో కృష్ణుడు ఇలా 120 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతిరోజు ఎన్నో జరిగాయి. మనం భాగవతంలో చాలా లీలలు చూసాం, మనం భాగవతం దాంట్లో. బట్ ప్రతి గంట ప్రతిరోజు ఎన్నో లీలలు జరిగాయి. ఇప్పుడు మనం చూడు, మన వాళ్ళు అనుకుంటారే ఏంటి, మామూలు మన వాళ్ళు చాలా మంది అన్ని భోభాగ్యాలు అనిపిస్తూ కొంచెం ఎండ వస్తే చాలా ఎండగా ఉంది, వెళ్ళలేకపోతున్నాను, ఏసీలు కొనుక్కుందాం, ఏసీలో ఉందాం. అసలు ఏసీలో ఉంటూ కూడా ఒక గంట సేపు కరెంట్ పోతే మన వాళ్ళు ఉండలేరు. అవునా? ఇటువంటి వాటికి అనుకుంటుంటే సాక్షాత్తు భగవంతుడు
అరణ్యంలో వెళుతూ ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొని ఎలా ఉన్నాడు, లోకానికి ఎంత ఆదర్శమూర్తి అయి మనకి చూపించాడు అనేది. దాంతోపాటు ఏంటి, ఆ భగవంతుణ్ణి ఆ మార్గంలో ఆ సమయంలో కలిసిన ఎంతో మంది జీవులు, నేను జీవులు అంటాను నేను, ఎందుకని మనుషులనే కాదు, కేవలం కొంతమంది మహర్షులు వచ్చి ఆయన కలిశారు, కొంతమంది పెద్ద గురుకులాల నుంచి వచ్చి రాముల వారిని కలిశారు. మధ్యలో గురుకులాలలో ఉన్న అధ్యాపకులు, పిల్లలు, వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులు, వాళ్ళు కూడా వచ్చి రామచంద్రుల వాళ్ళని దర్శించుకుని వెళ్ళిన వారు అన్నమాట మధ్యలో. అలాగే ఆయన అలా వెళ్తున్నప్పుడు, సంచారం చేస్తూ వెళ్తున్నప్పుడు అరణ్యం నుంచి కొన్ని రోజుల పాటు ఆయన దగ్గరే, ఆయనతో పాటే ఉన్న జంతువులు కూడా ఉన్నాయి, కొన్ని నెమళ్ళు, కొన్ని లేళ్ళు, కొన్ని రోజుల పాటు స్వామితో పాటే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు ఒక మహనీయుడి సాన్నిహిత్యంలో మనం ఉంటేనే మన అంటామే మన ప్రారంభ కర్మ ఎంతో నశించిపోతుంది, ఎన్నో జన్మల ప్రారంభికం నశించుతుంది. అటువంటిది సాక్షాత్తు ఆ భగవంతుడి సాన్నిధ్యంలోనే గడిపిన వాళ్ళు ఎంత పుణ్యజీవులై ఉంటారు. సో అటువంటి వాళ్ళు తర్వాత కాలంలో ద్వాపరయుగంలో కూడా పుట్టారు. ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చింది కదా, ద్వాపరయుగంలో కూడా జన్మించి ఇప్పటి కాలంలో మన మధ్య కూడా ఉన్నవాళ్ళు ఉన్నవారు. అంటే త్రేతాయుగం లాంటి వాళ్ళు, రాముల వారిని చూసిన వాళ్ళు, ఆ స్వామి అలా వెళుతున్నప్పుడు, సీతాదేవితో వెళుతున్నప్పుడు శ్రీరామచంద్రుని సీతాలక్ష్మణ సహితంగా చూసిన వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, గ్రహింపు, మన పాత జన్మల గ్రహింపు కలగదు. కానీ వారు అత్యుత్తమమైనటువంటి సంస్కారంతో జీవిస్తున్నారు మన మధ్య. ఇప్పుడు దేనికి తడబడకుండా, ఎటువంటి కష్టాలు వచ్చినా ఏమొచ్చినా తట్టుకుంటూ, ఏమంటాం, అతి వినయంగా ఎంతో సంస్కారంతో, విశేషమైన సంస్కారంతో మన మధ్య బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి సాన్నిధ్యంలో అన్ని రోజులు గడిపారు కాబట్టి. అలాగే వాళ్ళల్లో కొంతమంది ఏంటి, సాక్షాత్తు రామచంద్రుని ఎదుటి వేద పఠనం చేసిన వాళ్ళు కానీ, ఎంతో సంగీతం పాడిన వాళ్ళు కానీ, కీర్తనలు పాడిన వాళ్ళు కానీ, అటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మన మధ్య అక్కడక్కడ కాలాల్లోనూ అప్పుడప్పుడు మనుషుల మధ్య ఎందుకు జన్మిస్తున్నారంటే, జన్మించి మళ్ళీ ఆ భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళు పాడుతున్నారు. ఇప్పుడు ఆ రామచంద్రుల వారిని, ఆ కృష్ణుని కీర్తిస్తూ వాడు. ఇటువంటి విశేషాలన్నీ ఆ భగవంతు అనుగ్రహం వల్ల నాకు దర్శనం కలిగి, రామచంద్రుల వారు మొత్తం అలా ఆయన వెళుతున్నప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళారు అవన్నీ ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మనకి రామచంద్రుల వారు అరణ్యం కాండ అంటే అరణ్యం నుంచి వెళ్ళటం, అరణ్యవాసం అంతా అయిన తర్వాత మళ్ళీ మనకి మధ్యలో ద్వాపరయుగం వచ్చింది కదా. ఏంటి 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం అంతా వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఆయన వచ్చిన ప్రదేశంలో ఈ లక్షల సంవత్సరాల్లో ఎన్నో సంస్కృతులు వచ్చి వెళ్ళాయి, అవునా? కానీ ఆయన వెళ్ళిన మార్గం అంతా రామాయణంలో కూడా చెప్పబడి ఉంటుంది. కరెక్ట్గా ఏ మార్గం నుంచి వెళ్ళారు ఆయన అంతా కూడా, మార్గం అంతా. ఆ మార్గంలో తర్వాత కాలంలో, అంటే తర్వాత సంస్కృతుల్లో కూడా గొప్ప గొప్ప ఆలయాలు వచ్చినవి కొన్ని, కొంతమంది గొప్ప మంది మహనీయులు నివసించిన ప్రదేశాలు ఉన్నాయి. ఏంటి, సీతారామచంద్రుల వారు లక్ష్మణ సమేతంగా పయనిస్తున్న అరణ్య ప్రాంతాలలో అవి ఈరోజు అరణ్యాలు లేవు. తర్వాత సంస్కృతుల్లో అరణ్యాలు కాస్త మారిపోయి జనావాసాలు అయిపోయి కొంతమంది మహర్షులు తపస్సు చేసుకునేవి, కొన్ని చోట్ల పెద్ద పెద్ద వేద పాఠశాలలు వచ్చినవి, ఆలయాలు వచ్చినవి. ఎందుకు ఆ స్థలానికి అంత పవిత్రత, సాక్షాత్తు రామచంద్రుని నచ్చిన ప్రదేశం కదా, భగవంతుని నచ్చిన ప్రదేశం కాబట్టి. ఇప్పుడు ఈరోజు మనం ఒక బృందావనం కానీ అవన్నీ ఎంత మధుర, అవన్నీ ఎలా చెప్పుకుంటాం మనం, భగవంతుడు కృష్ణుడు అలా నడిచిన ప్రదేశాలు కదా మనకి అవి. అలా సో ఆ ప్రదేశాలలో అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలన్నీ ఆ స్వామి అనుగ్రహంతో నాకు అలా కంటికి కనపడుతుంటే వాటితో ఒక గ్రంథం రాస్తున్నాను. ఈ సంవత్సరం పూర్తి ఆయన అనుగ్రహంతో వీళ్ళని త్వరగా అతి తేలిక భాషలో మనం కూడా ఆ చదువుతుంటే ఏంటంటే మనం కూడా ఆ స్వామితో పాటు
అలా వెళుతున్నట్టే ఉండాలి అరణ్యంలో. అవును. అంతటి దివ్యానుభూతి మనకి కలగాలి. అది పూర్తిగా ఆయన అనుగ్రహం తప్ప మరొకటి కాదు. అంటే రాజ్యంలో ఉండే కంటే కూడా అరణ్యంలో ఉంటే కనుక పశుపక్షాదుల్ని అక్కడ ఉన్నటువంటి అనేక రకాల జీవరాశుల్ని ప్రకృతిని కూడా ఆయన అనుగ్రహించాడు. అంతటిని అనుగ్రహించి అసలు సామాన్య మానవుడికి ఒక ఆదర్శంగా నిలిచాడు ఆయన మనందరికీ కూడా. సో అప్పుడు ఆ అరణ్యవాసంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని విశేషమైనటువంటివి అవన్నీ ఆ స్వామి దానివల్ల నాకు అలా దర్శనం అంటే ఒక దృష్టి రూపంలో అలా కనపడుతుంటాయి. అవి రాద్దాం అనుకుంటున్నాను. అది